హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విజయ మా ఊరు. ఫ్రెండ్స్, బీచ్ అనగానే మనకేం గుర్తొస్తుంది? అలల సవ్వడి, చల్లగాలులు, ప్రశాంతమైన వాతావరణం, ఇవే కదా. కానీ ఆ బీచ్కి వెళితే మాత్రం దెయ్యాలు గుసగుసలాడతాయి. తెలియని ఆందోళన వెంటాడుతుంది. భయపెట్టే హోరుగాలి మనల్ని మాయం చేసేస్తుంది. అందుకే అదో మిస్టరీ బీచ్గా ప్రసిద్ధి చెందింది. ఇంతకీ ఎక్కడుందా బీచ్? ఆ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు చేయాల్సింది ఒకటి ఉంది. క్రింద రైట్ సైడ్ కనబడుతున్న రెడ్ బటన్ మీద క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలా చేస్తే నా ఛానల్ అప్డేట్స్ అన్నీ మీ ఈమెయిల్లోకి చేరిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేస్తాను. ఈ భయంకరమైన బీచ్ ఎక్కడుందో తెలుసా? గుజరాత్లోని సూరత్కి 21 కిలోమీటర్ల దూరంలో ఉంది. అదే డ్యూమాస్ బీచ్. నిజానికి ఎంతో అందమైన బీచ్ ఈ డ్యూమాస్ బీచ్. కానీ అక్కడికి వెళ్లే వారికి మాత్రం చాలా భయంకరమైన అనుభవాలు ఎదురవుతాయట. పగలంతా జలంతో కళకళలాడే ఈ బీచ్ సాయంత్రం అయ్యేసరికి మాత్రం నిర్మానుష్యమైపోతుంది. ఆ బీచ్లో నడుస్తుంటే మన వెనకే కనబడకుండా ఎవరో మనల్ని ఫాలో అవుతున్నట్టు ఉంటుందట. మన చెవి దగ్గర ఎవరో గుసగుసలాడుతున్నట్టు అనిపిస్తుందట. ఎవరో బాధగా మూలుగుతున్నట్టు, అరుస్తున్నట్టు, ఏడుస్తున్నట్టు వినబడతాయట. రాత్రిళ్ళు అక్కడికి వెళితే ఇక తిరిగి రారు అని కూడా కథనాలు చెప్తూ ఉంటారు స్థానికులు. నిజానికి ఇక్కడ 4 బీచ్లను కలిపి డ్యూమాస్ బీచ్గా చెప్తారు. అందులో 2 బీచ్లు మాత్రం జనంతో కళకళలాడిపోతాయి. ఇక 3వ బీచ్లో కూడా కాస్తో కూస్తో జనం ఉంటారు. అదిగో ఆ 4వ బీచే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న దెయ్యాల బీచ్. విచిత్రం ఏంటంటే ఈ బీచ్లో ఇసుక కూడా నల్లగా ఉంటుందట. అసలు ఇక్కడ ఎందుకు ఇలా జరుగుతోంది అంటే, ఒకప్పుడు ఈ ప్రాంతంలో శ్మశానం ఉండేదని, అందుకే ఇప్పటికీ కూడా ఇక్కడ ఆత్మలు తిరుగుతుంటాయని, శ్మశానంలో శవాల్ని కాల్చిన బూడిద కారణంగానే ఇక్కడి ఇసుక కూడా నల్లగా ఉంటుందని స్థానికులు చెప్తారు. ఈ కథనాల్లో నిజమెంతో చూద్దామని రాత్రిపూట ఆ బీచ్కు వెళ్లిన వారు ఇక తిరిగి రాని సందర్భాలు కూడా ఉన్నాయట. అలాగే పగటిపూట కూడా భయంకరంగా ఏడుపులు, మూలుగులు వినపడిన సందర్భాలు కూడా ఉన్నాయి అంటారు స్థానికులు. ఇది ఎంతవరకు వెళ్ళిందంటే చివరికి రాత్రులు ఈ బీచ్లోకి వెళ్లడం కూడా నిషేధించారు. ఫ్రెండ్స్, ఇది దెయ్యాల బీచ్, డ్యూమాస్ బీచ్ కథ. మరి ఇలాంటి మరిన్ని విశేషాల గురించి తెలుసుకోవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తారు కదా. ఓకే ఫ్రెండ్స్, మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్, విజయ మా ఊరు.